మంత్రి నిరంజన్ రెడ్డి కూడా చెప్పినాం. ఆయన కూడా లెటర్ తీసుకున్నారు, చేపిస్తా అన్నారు. ఇంతవరకు లేదు. మాకు ఈ వర్షాకాలం వస్తే పైన 20వ వార్డు నుంచి మొత్తం నీళ్ళని వచ్చి మా ఇంటి ముందు రాగి మొత్తం జామ్ అయిపోతున్నాయి. పందులు ఇట్లా అన్నీ పొరలాడి ఇళ్ళకి అంతా రోగాలు వస్తున్నాయి మాకు అందరికీ. ఇండ్లు లేని సైడ్ ఏమో రోడ్లు వేసిండ్రు, మోరీలు వేసిండ్రు. మా ఇండ్లు ఉన్న సైడ్ ఏమో మనం పట్టించుకోకుండా ఇంతవరకు లేదు. దయచేసి ఇప్పుడైనా మాకు ఈ డ్రైనేజ్ మోరీ సిసి రోడ్డు వేయించగలరని అందరూ నాయకులకు కోరుకుంటున్నాం. ఇక్కడ ఎవరు పట్టించుకున్నట్టు లేరు. ఎన్ని రోజులే సమస్య ఉంది? 15 సంవత్సరాలు మా ఇల్లు కట్టి ఒక్కరు పట్టించుకునేటోళ్ళు లేరు. ఏ కౌన్సిలర్ వచ్చి ఇది అయ్యింది కదమ్మా, ఇట్లా జ్వరాలు వచ్చినాయి కదా, కరెంటు లేనప్పుడు సొంతం డబ్బులు పెట్టి ఇస్తున్నాం. మేము నల్లాలు పోతాక నల్లాలుక భగ్రత నీళ్ళని ఇస్తాక దానికి డబ్బులు పెట్టి చేసుకున్నాం. ఎవరు ఒక్కరు పట్టించుకోలేక ఈ అవతల గాలికి వస్తారు. ఈ గాలికి వస్తే ముండ్లు గుచ్చుకుంటాయని ఎవరు కౌన్సిలర్లు కానీ వాళ్ళు కార్యకర్తలు కానీ ఎవరు ఇక్కడ అసలు పట్టించుకునేటోళ్ళే లేరు. ఏమన్నా వచ్చి మాకు రోడ్డు మోరీ వస్తే ఓట్లు వేస్తాం, లేకపోతే వేయము. అన్ని వార్డులకు వేసుకుంటూ వస్తే ఇది ఒక్కటే వార్డు వేయలేదు. ఒక్క ఇంటి ముందర రోడ్ వేసిండ్రు, ఒక్క ఇంటి ముందర మోరీ వేసిండ్రు. ఇప్పుడు 4 ఇండ్లు ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు ప్లాట్లు కొనుక్కున్న వాళ్ళు అంటే వాళ్ళకి అవసరం లేదు, వాళ్ళు రారు. 4 ఇండ్లు 5 ఇండ్లు ఉన్న వాళ్ళకన్నా మాకు రోడ్ అవసరమే కదా, మోరీ అవసరమే కదా. ఇప్పుడు కొట్లాడుతున్నాం. ఇక్కడ వచ్చి నీళ్ళు మల్లుకుంటా మేము కొట్లాడే వీళ్ళు మొన్న కూడా 3 గొల్లలు మేము కొట్లాడినాం. నీళ్ళు ఇక్కడ మళ్ళీ గలీజి నీళ్ళు ఇళ్ళలో పోవాలని. ఇంతకుముందు 2 సార్లు ప్రోగ్రామ్ చేసినాం. ఆ 2 సార్లు ఎవరు పట్టించుకోలే. ఇక ఇప్పుడు పట్టించుకోకపోతే మేము ఓట్లేమని వాళ్ళు నన్ను పిలిచి చెప్తున్నారు. అలా కాదన్నా, ఎమ్మెల్యే దృష్టికి పోదాం, తర్వాత కలెక్టర్ దృష్టికి తీసుకుపోదాం. ఓట్లు వేయాల్సిందే, కానీ సమస్య పరిష్కారం చేయవలసిందే. సమస్య పరిష్కారం చేయాలి. వీళ్ళు ఓట్లు ఉడక వేస్తారు. వాళ్ళకు మేము నచ్చజెప్తాము, ఓట్లు వేయిస్తాం, కానీ సమస్యను మాత్రం పరిష్కరించవలసిందని నేను అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షునిగా కోరుతున్నాను. ఈ యొక్క వెనుకబడ్డటువంటి వార్డులను వాటి యొక్క సమస్యలను తెలుసుకొని అధికారులు కానీ నాయకులు కానీ పునరుద్ధరించాలి. ఈరోజు ఓట్ల కోసము గల్లీ తిరుగుతున్నారు, కానీ ఈ యొక్క సమస్యల మీద తిరగకుండా వాళ్ళ అవసరం ఉన్నాయి కాబట్టి వాళ్ళు తిరుగుతున్నారు. అయితే ఈ యొక్క సమస్య ఏమిటంటే, ఇంతకు ముందుకు ఏదో ఖాళీగా ఉన్నది కాబట్టి వెళ్ళిపోయినవి. ఇప్పుడు వీళ్ళు అవతల సైడు నీళ్లు పోయే దారిని మొత్తాన్ని కూడా మూసేసి రియల్ ఎస్టేటర్లు వాళ్ళు ప్లాట్లు వేసుకున్నారు. ఇక్కడ నీళ్ళు ఎక్కడ పోతాయి అనేది కూడా ఈడికొచ్చి ఆగిపోతే వీళ్ళ ఇండ్ల మధ్యలో మొత్తం ఆగిపోయి వీళ్ళకు రోగాలు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ రియల్ ఎస్టేటర్లు కానీ లేదనుకుంటే ఇక్కడ ఉండేటువంటి నాయకులు కానీ వార్డు మెంబర్లు కానీ వాళ్ళందరూ స్పందించి అధికారుల దృష్టికి తీసుకుపోయి దీన్ని ఈ యొక్క మోరీని కంప్లీట్ చేసి వీళ్ళకు సౌకర్యాలను కల్పించాలని చెప్పి